హలో! హ్యాపీ గణపతి చవితి. సో, మా కాలనీలో 5 రోజులు గణపతిని పూజిస్తున్నామన్నట్టు ఇక్కడ. డైలీ స్పెషలే. అండ్ చూస్తున్నారు కదా, ఇది ముందు రోజు రెడీ చేస్తున్నారన్నట్టు. సో, ఫస్ట్ ప్రోగ్రామ్ లిస్ట్ వచ్చేసి చూడండి, ఇది ఫస్ట్ ఏమో 10కి గణపతి హోమం, మూర్తి స్థాపన. అండ్ ఈవినింగ్ 5కి వచ్చేసి రిటన్ ఎగ్జామ్ ఆన్ ఇతిహాస కాన్సెప్ట్ వాల్మీకి రామాయణ బాలకంద. 5:30కి వచ్చేసి రంగవల్లి కాంపిటీషన్ అన్నట్టు, ముగ్గుల కాంపిటీషన్. నెక్స్ట్ 6కి ఏమో భగవద్గీత పారాయణం. 6 to 7 1 hour అని ప్లాన్ చేసినారు. అండ్ 7కి ఏమో ఉట్టి మహోత్సవం, ఉట్టి కొట్టేది. 8కి ఏమో మ్యాజిక్ షో. ఇవన్నీ ప్లాన్ చేసినారు అన్నట్టు. సో, ఫస్ట్ డే కదండి గణపతి చవితి. మా ఇంట్లో కూడా పూజ చేసి అక్కడికి వెళ్ళేసరికి హోమం అయిపోయింది, మూర్తి స్థాపన కూడా అయిపోయింది. 11:30కి అని చెప్పినారు మూర్తి స్థాపన. సో, 2 అయిపోయినాయి, వెళ్ళేసరికి అప్పుడే అయిపోయినాయి. సో, అక్కడే బొట్టు పెట్టినారు, ఇట్లా బూడిద ఆయిల్ లాంటిది పెట్టినారు అన్నట్టు. అవి పెట్టుకుంటే మంచిది. సో, పెట్టుకొని దర్శనం చేసుకున్నాము. గణపతికి దర్శనం చేసుకొని అక్షంతలతోని దీవెనలు తీసుకున్నాము. తర్వాత చూస్తున్నారు కదా, ఇది మా కాలనీ గణపతి దర్శనం అయినాక ప్రసాదం తీసుకొని అక్కడే కాసేపు ఆ బెంచెస్ ఉన్నాయి కదా, బెంచెస్ మీద కూర్చొని దేవుడు ముందే కూర్చొని కాసేపు నేను మా పాప వెళ్ళి కూర్చున్నాం అన్నట్టు. చూస్తున్నారు కదా తోరణాలు ఎలా కట్టినారో. ఈసారి విద్యా గణపతి అని స్థాపించారన్నట్టు మా కాలనీలో. మేమైతే ఓన్లీ 3 టైప్ ఆఫ్ ప్రసాదాలే చేసినాము, పిల్లలు ఉన్నారు కాబట్టి కుదరలేదంతా. మా నేబర్స్ వచ్చేసి ఒక అమ్మాయి ఏమో 9 ప్రసాదాలు చేసింది. సో, 9 ప్రసాదాలు కొద్దిగా పంపించింది అన్నట్టు. అండ్ మా కింద ఆంటీ ఏమో 5 ప్రసాదాలు చేసింది, తను కూడా ఇచ్చింది. సో, వాటితోటే మొత్తం ప్లేట్ ఫిల్ అయిపోయింది. ఎంతో తృప్తిగా అన్ని వెరైటీస్ ఉంటే తృప్తిగా తిన్నట్టు అనిపిస్తుంది. సో, మధ్యాహ్నం భోజనం అలా అయింది. ఈవినింగ్ ఏమో కింద 5 ప్రసాదాలు పంపించింది అన్నట్టు ఆంటీ. సో, ఈవినింగ్ అది అయిపోయింది, మధ్యాహ్నం 9 ప్రసాదాలు అయిపోయినాయి అన్నట్టు. ఈవినింగ్ 5కి వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ఉంది కదా, అందులో క్వశ్చన్ పేపర్స్ వచ్చేసి 35 క్వశ్చన్స్ అన్నట్టు. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అవి. అందులో కరెక్ట్ ఆన్సర్ని టిక్ చేయాలి. సో, అందులో టాప్ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు, గిఫ్ట్స్ ఇస్తారు. అండ్ దానికి టైం వచ్చేసి 30 minutes. సో, ఫాస్ట్గానే అయిపోతుంది, ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ కాబట్టి 5 minutesలో కూడా అయిపోయింది మా హస్బెండ్ అయితే. సో, అలా మా హస్బెండ్ రాసినారు. సో, ఈ రిటర్న్ ఎగ్జామ్ అయితే అలా అయిపోయింది. అండ్ 5:30కి ముగ్గు కాంపిటీషన్ ఉంది అని చెప్పినారు. సో, 5:30కే స్టార్ట్ చేసినారు. కానీ అప్పటికే ముందు 5కే వర్షం స్టార్ట్ అయిపోయింది. 5:15 5:20 వరకే స్టాప్ అయిపోయింది వర్షం. కానీ తడిగా ఉండడం వల్ల సరిగ్గా రాలేదన్నట్టు ముగ్గు అందరికీ. అండ్ ముగ్గుకి కూడా టాప్ 5 మెంబర్స్కే ఉంది, వాళ్ళకి సెలెక్ట్ చేస్తారు. అండ్ మెటీరియల్ కూడా మొత్తం కమిటీ వాళ్ళే ఇస్తారు అన్నట్టు. సో, దీనికి 1 hour చెప్పినారు టైం, కానీ ఎక్స్టెండ్ అయ్యి 2 hours అయిపోయింది టైము. మెల్లగా స్లోగా వేసే వరకు 2 hours ముగ్గుకే అయిపోయింది, ముగ్గు కాంపిటీషన్కి. చూస్తున్నారు కదా, ముగ్గులు అందరు చిన్నపిల్లలే వేశారు అన్నట్టు. మోస్ట్లీ ఎంత బాగా వేశారో. సో, ముగ్గు కాంపిటీషన్ అలా అయిపోయింది అన్నట్టు. అయిపోగానే ప్యారలల్గానే ఆడ ఉట్టి మహోత్సవం కూడా స్టార్ట్ అయిపోయింది. ఉట్టి కొట్టేది కూడా రెడీ చేసినారు మొత్తం. ఇంకా తర్వాత ముగ్గు కాంపిటీషన్ అవ్వంగానే హారతి పెట్టినారు, దేవునికి హారతి పట్టినారు. లైక్ 5 హారతులు, ఒక్కొక్క హారతితోని ఒక్కొక్కటి 2 హారతులు, 3 4 హారతులు, 5వ హారతి అలా నేమ్ చెప్పుకుంటూ హారతులు ఇచ్చినారు. ఒక్కొక్క దీపం వెలిగించుకుంటూ ఒక్కొక్క టైప్ ఆఫ్ హారతి వెలిగించినారు. సో, అలా 5 హారతులు వెలిగించినారు అన్నట్టు. అలా వెలిగించినాక లాస్ట్ వచ్చేసి దోష నివారణకై, మనకున్న దోషం పోవడానికి లాస్ట్ది నక్షత్ర హారతి అని అది లాస్ట్లో అన్ని దీపాలు వెలిగించి అది లాస్ట్లో ఇచ్చినారు అన్నట్టు. అది అయితే చాలా బాగుంది, అన్ని దీపాలు వెలిగించినారు. అండ్ లాస్ట్ హారతి వచ్చేసి ఇది బెల్లం మీద దీపం పెట్టి బెల్లంతో ఇచ్చినారు హారతి. సో, దాంతో హారతులు కంప్లీట్ అయిపోయినాయి.
అది అవ్వంగానే భగవద్గీత పారాయణం జరిగింది. భగవద్గీత గ్రూప్గా ఇంకా సపరేట్ ఒక్కొక్కరుగా పారాయణం చేసినారు. చూస్తున్నారు కదా, ఇదే ఉట్టి కొట్టేది అన్నట్టు ఆ మధ్యలో పెట్టినారు ఉట్టిది. అండ్ లాస్ట్లో స్టార్ షేప్లో మొత్తం చెక్కతోని పెట్టినారు అన్నట్టు, ఫ్లవర్స్ చెక్క టైప్లో. సో అదంతా ఈజీగా విరగదు, అంత ఈజీగా పోదు. సో అందరు ట్రై చేయంగా లాస్ట్లోకి విరుగుతుంది. సో ఇది ఉట్టి కొట్టడం. అండ్ లాస్ట్ ఫైనల్ ఈవెంట్ వచ్చేసి మ్యాజిక్ షో. ఇదే లాస్ట్ ఈవెంట్. సో నేను కూడా చాలా థ్రిల్గా ఫీల్ అయినాను, ఎందుకంటే ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి. సో ఇది మా హోల్ ఈవెంట్. సో మ్యాజిక్ షో చూడండి మీరు కూడా.